సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ చేయడానికి ప్రాంక్ కాల్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం కదా, అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. సో హియర్ వి గో. నీకు క్లూ కూడా ఇచ్చాను నేను చైతు. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఇప్పుడు నేను వెల్కమ్ బ్యాక్ ఒక సర్ప్రైజింగ్ షాక్ ఇస్తున్నాను, నువ్వు కామ్ గా ఉండు అని. అసలు నా మాట విన్నాడే. సర్ప్రైజ్ అయినాను కానీ సూపర్ క్రియేటివిటీ కాజల్, బాగుంది. మస్తు టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్, మస్తు టైం పాస్ విత్ బ్లడ్ కోవల్సర్ల గారు, బ్రహ్మానంద గారు, కోవల్సర్ల గారు గారు మన ఫ్రెండ్స్ కదా, కూడా అలాంటి వాళ్ళమే కదా, సో అవసరం లేదు. కార్లు ఊర్లు అలాంటి వాళ్ళం చైతు, అంటే కామెడీ చేసేవాళ్ళం. అవును, అసలే మనం ఉన్నది కామెడీ, ది నెంబర్ 1 కామెడీ ఛానల్. టైటిల్ షో పేరుగా పెట్టుకున్న ఘనత మస్తు టైం పాస్ కే ఉంది. అయ్యో లిఫ్ట్ చేయలేదు, ఏం చేద్దాం? మళ్ళీ వీళ్ళకి కాల్ చేద్దామా, ఇంకో నంబర్ కి ఛాన్స్ ఇద్దామా? చేసేద్దాం, ఎవరో ఒకరికి. ఇక్కడ నొక్కితే కాల్ కనెక్ట్ అయింది కదా, ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తాం, వాళ్ళు ప్రాంక్ చేస్తాం అంతే. నిన్న మర్చిపోయి చేద్దాం, నేను ఒక మ్యాజిక్ చూపిస్తా అన్నాను కదా. అవును కాజల్, ఇంకాసేపట్లో చూపిస్తాను ఒక మ్యాజిక్. ఓకే, ఇప్పుడు ఎలాగో నువ్వు డైల్ చేసేసావు కాబట్టి. హలో హలో అన్నా, నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్న, ఇక్కడ చాయ్ కొట్లో కూర్చున్నాను. ఎప్పుడు వస్తున్నావు అన్నా? అన్నా ఏడులో ఉన్నా, ఇలా నుంచి నీకోసం ఇట్లా ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నా అన్న. జల్దీ రా అన్న, పోదాం. నేను చాయ్ కొట్లో ఉన్నా, బిస్కెట్ తింటూ చాయ్ తాగుతూ ఉన్నా అన్న, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇలా దూల్పేట పోదాం అంటుంది కదన్నా, అందుకే పోదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఏడున్నావు అన్నా? వదిలికి ఇట్లా వస్తుంది. ఓ అన్న, ఏడులో అన్న నువ్వు ఇట్లా మజాలు ఆడమాక నాతో. నేను కరీంనగర్ ఉందండి. కరీంనగర్, ఇది హైదరాబాద్ నెంబర్ కాదా అండి? కాదండి, యాదవ్ గారు కాదా మాట్లాడేది? కాదండి, వెల్కమ్ టు మస్ట్ టైం. ప్రాంక్ కాల్ అంటే లేడీస్ తో మాట్లాడుకోవాలి భయ్యా, ఫేమస్ కదా. అంటే ఇద్దరు వాయిస్లు ఫేమస్, ఇద్దరు మాట్లాడుతూ గుర్తుపెట్టేస్తున్నారు, అందుకే ట్రై చేసినాం ఇట్లాగా. ఎనీవేస్, మీ పేరేంటి భయ్యా? దిలీప్. దిలీప్, ఏ నుంచి వాళ్ళ? కరీంనగర్. కరీంనగర్. సూపర్ బాబాయ్, మస్తు టైం పాస్ అని గుర్తుపట్టేసినాం. సర్ప్రైజ్ డా? అనుకోలేదు, ఫోన్ చేస్తారని. స్టార్టింగ్ లో మాత్రం ఎవరు అన్నావు కదా, అక్కడ ఆహా సర్లే ఇంకా గుర్తుపట్టట్లే, హ్యాపీగా ప్రాంక్ కాల్ చేసుకోవచ్చు అనుకున్నాను, గుర్తుపట్టేశావు. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్, బిగ్ ఫ్యాన్ అన్నది నీకు స్పెషల్. ఏం చేస్తూ ఉంటావు దిలీప్? నేను జాబ్ చేస్తానండి. ఏం జాబ్? పవర్ ప్లాంట్. ఓకే, బాగుందా మంచిగా? జిందగీ మొత్తం బాగుందా? జిందగీ సూపర్, మస్తు ఉంది. హైదరాబాద్ వస్తూ ఉంటావా? హైదరాబాద్ వస్తానండి. అవునా, దూల్పేట పోయినా ఎప్పుడన్నా? అవునా, ఈసారి పో, ఎందుకంటే మన గణేష్ ఉత్సవం స్టార్ట్ కాబోతుంది ఇంకో 1 month లో. సో గణేష్ అగల్స్ అంటే దూల్పేట గుర్తొస్తుంది. పోయి ఆడికి వెళ్ళి మంచి గణేష్ అగలు తీసుకొని వెళ్ళి కరీంనగర్ లో పెట్టి మస్తు పండుగ చేసుకో. ఓకే, మీరు చెప్పారు కదా, వెళ్తా అయితే. అబ్బా, నేను చెప్తే చేస్తావు అయితే. అయితే పాట ఫోన్ చేస్తారని అనుకోలేదు, అందుకే ఫోన్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అని. సరే, నేనేం చెప్తా బాగుంటుందండి మీరు. బాగుంది. మొన్న ఏదో అడిగారు కదా, మొన్న ఏంటి ఏమడిగా టాపిక్ అడిగారు కదా మూవీ గురించి. ఫ్రైడే రోజు ఏమడిగా? ఏదో ప్రొడ్యూసర్ అడిగారు కదా మూవీ గురించి, అందులో మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటారని. అవును, ఏ మూవీలో మీ క్యారెక్టర్ మీకే అనిపించింది అని చెప్పేసి అడిగినాము. ఏ మూవీ చేస్తే కనిపించింది? అప్పుడు బాగా అనిపించిందా నీకు? అప్పుడు కాల్ చేస్తారనుకున్నా. సరే, అదే టాపిక్ ఇప్పుడు ఉంది, నువ్వేం చెప్పాలనుకున్నా ఆ రోజు చెప్పేసి. కలేజా. కలేజానా? నువ్వు దేవుడువా? మహేష్ బాబు. అదే అంటే నువ్వు దేవుడు అన్నమాట. కలేజాలో కదా.
నువ్వు దేవుడయ్యా. స్వామి స్వామి నీకోసం మేము ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాం స్వామి. దేనికోసం స్వామి? నువ్వు దేవుడికే స్వామి కలేజ సినిమాలో ఆ దేవుడి కోసం మేము వెయిట్ చేస్తున్నాం స్వామి. అలాగే కాదు, కామెడీ బాగుంటది అందులో. ఓహో నీ లైఫ్ కామెడీ ఉంటుందా అయితే? ఇంకా నేను నిన్ను అందరూ దేవుడు అనుకున్నారేమో, నువ్వు మీ ఊర్లో నువ్వు ఏమైనా మంచి చేశావేమో అనుకుంటున్నా. అబ్బే మనం ఆ టైప్ కాదే కాదు, మీ టైప్ అన్నట్టు సూపర్ తెలియదు. ఎవరికైనా చెప్పాలా? ఎవరికి ఏం లేదండి, ఫ్రెండ్స్ కాదు చెప్పండి. నీ ఫ్రెండ్స్ అందరికి కాజల్ ఇంకా చైతు తరపున స్పెషల్ గా దిలీప్ తరపున హాయ్. ఓకే బాగుందండి మొన్న. ఏంటి? మీ ఆంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మన టైటిల్ వరకు ఛాన్స్ ఇవ్వలేదు కదా. అలా బాగుందా నీకు? అలా తొక్కిస్తే బాగుంటది. ఓకే సరే, నెక్స్ట్ టైం అట్లనే చేస్తుంది. ఇవాళ నేను మనసు మార్చుకున్నాను. నెక్స్ట్ పాపమే చైతుని తొక్కద్దు, చైతు అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని ఇందాకే డిసైడ్ ఛాన్స్ చేయమని. ఆ రోజు అంటే కొంచెం జ్వరంగా ఉండే, నాకు నీరసంగా ఉండే. సరే కొంచెం మాట్లాడుకో కాదు చెప్పేసి అని ఉండేను, దానికి ఇంక మొత్తం తొక్కేసింది. కొంచెం మాట్లాడుకొని చెప్పిన దిలీప్ అంతే. ఆ రోజు ఒంట్లో బాగాలేకుంటే చెప్పినా కాజల్ ఈ రోజు ఒంట్లో బాగాలేదు కదా, కొంచెం నువ్వు ఎక్కువ మాట్లాడు నేను తక్కువ మాట్లాడుతా అంటే ఇంకా నన్ను అసలు మాట్లాడనికనే వేసేసింది. కాదు దిలీప్, అసలు మనకు ఛాన్స్ ఇవ్వలేదు కదా. అస్సలు ఇదే మొత్తం వ్యవస్థగా తొక్కింది. ఏదో ఒక రోజు పండుగ చేసుకుందిలే అని వదిలేస్తాం, మిగతా రోజులకి మనకే పండుగ చేసుకుంటా ఇక్కడి నుంచి. నువ్వు ఆ ఛాన్స్ ఇచ్చావు, నేను దూసుకెళ్తా. చూస్తా నెక్స్ట్ చూస్తా. చూసుకోండి. ఓకే ఓకే అండి. ఒక లైన్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. నువ్వు పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నావు కదా, అవును. సో నువ్వు చాలా పవర్ ఇచ్చేసావు మా షోకి, చాలా పవర్ఫుల్ గా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ చెప్పడానికి షో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా 3 సార్లు తెలుసా? పాపం చైతు మాట్లాడుతున్నాడు కదా, ఆగి నువ్వు మాట్లాడుతున్నాడు. ఆ షోకి ఇంత పవర్ ఇచ్చిన పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న దిలీప్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ దిలీప్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.